హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు వేదిక. నాకు పెళ్లి జరగబోతుంది. పెళ్లికి ముందు వదిన నాపై ఒక పెద్ద అపవాదు వేసింది. దీనికి నేను చాలా ఆందోళన చెందాను. నాకు అసలు నమ్మశక్యం కావటం లేదు. నేను ఎంతో నమ్మిన ఎంతో ఇష్టపడిన మా వదిన నాపై ఇంత పెద్ద అపవాదు వేస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ అపవాదు వల్ల పెళ్లి కొడుకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మా అన్నయ్య ఎవరైనా ఒకరు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అని అందరినీ రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే నా పెళ్లి ఆయన పరువుతో ముడిపడి ఉంది. దీనివల్ల అమ్మకు నాపై చాలా కోపం వచ్చింది. ఆమె నన్ను, నువ్వు పుట్టగానే చనిపోయి ఉంటే ఇలాంటి పనికిమాలిన పని చేసి ఉండేదానివి కాదు కదా, లేకపోతే నేనే ముందుగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఈ దరిద్రాన్ని చూసి ఉండేదాన్ని కాదు అంటూ తిడుతూ ఉంది. అమ్మ మాటలు విని నా మనసు ఎంతో బాధపడింది. మరోవైపు వదిన నిలబడి తను ఏదో పెద్ద విజయం సాధించినట్లుగా నవ్వుతూ ఉంది. ఇప్పుడు నా జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం జరగబోతుంది. పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల అన్నయ్య పరువు పూర్తిగా పోయింది. నన్నింక ఎవరు పెళ్లి చేసుకోరేమో అని తనను తాను తిట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు అన్నయ్య. అప్పుడే మా ఊర్లో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మా అన్నయ్య అతనితో నా పెళ్లి జరిపించాడు. కానీ నాకు అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఇది ఇంటి పరువుకు సంబంధించిన విషయం. అంతేకాక నా మీద పడ్డ మచ్చ వల్ల నాకిక జీవితంలో పెళ్లి కాదు. అందుకే నేను నా కోరికను వాళ్లకు చెప్పలేకపోయాను. మౌనంగా మా అన్నయ్య చెప్పినట్టు విని సాధారణమైన కూరగాయలు అమ్మేవాడిని పెళ్లి చేసుకున్నాను. అతను ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్ముకుంటూ రోజుకు ఎంతో కొంత సంపాదించుకునేవాడు. నాకు అప్పగింతలు జరిగాక నా మెట్టినింటికి వెళ్ళి గదిలో కూర్చొని నా దురదృష్ట జాతకాన్ని తలుచుకుంటూ ఏడ్చసాగాను. అప్పుడే గదిలోకి వచ్చిన నా భర్త నా పక్కన కూర్చొని చెప్పిన మాటలు విని నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. నేను అసలు ఊహించలేదు నాకు కాబోయే భర్త ఇంతటి దుర్మార్గుడు. నాకు ఒక్కడే అన్నయ్య ఉన్నాడు. మేము ఎంతో ఆనందంగా అన్నయ్యకు పెళ్లి చేసి వదినను ఇంటికి తీసుకొని వచ్చాము. నాకు అక్క కానీ చెల్లి కానీ లేదు. అందుకే ఆమెతో ఎక్కువ సమయం గడపాలి అనుకున్నాను. మేము ఊర్లో ఎంతో ప్రేమ అభిమానాలతో గౌరవంగా జీవిస్తున్నాం. అన్నయ్య పట్టణంలో ఉద్యోగం చేసేవాడు. మేము ఇంట్లో నలుగురం ఉండేవాళ్ళం. అమ్మ, నాన్న, నేను మరియు అన్నయ్య. మేమందరం అన్నయ్యను ఎంతో ప్రేమించేవాళ్ళం. ఇంట్లో ఆయన చెప్పిందే జరిగేది. ఆయనకు ఒక అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ఆయన ఆ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు మాకెవ్వరికీ ఇబ్బంది అనిపించలేదు. ఆయన వదిన ఫోటోను చూపించినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే వదిన అందంగా ఉంది మరియు బాగా చదువుకుంది. కానీ ఆమె పేద కుటుంబానికి చెందింది. ఈ విషయం అన్నయ్య చెప్పినప్పుడు అమ్మా నాన్న ఎటువంటి వ్యతిరేకతను చూపించలేదు. ఎందుకంటే మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. అన్నయ్య అమ్మ వాళ్లకు ఫోన్ చేసి మీరు రమ్య ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం అడగండి అన్నాడు. అన్న చెప్పిన మరుక్షణమే అమ్మ మరియు నాన్న మరుసటి రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకున్నారు. అన్నయ్య పెళ్లిలో చాలా సంతోషంగా హంగామా చేశాను. మా వదిన వాళ్ళ చిన్నమ్మ ఇల్లు మా వీధిలోనే ఉండేది. వదిన ఇంటికి రావటంతో ఇంటి వాతావరణమే మారిపోయింది. అమ్మ నాన్న ఎంతో ఆనందంగా వదినను ఆహ్వానించారు. ఆమెని కోడలుగా కాకుండా కూతుర్లా అభిమానించేవారు. కానీ కొంతకాలం తర్వాత వదిన యొక్క ప్రవర్తన నాతో సరిగ్గా లేదనిపించింది. ఆమె నన్ను ఇష్టపడటం లేదు అనిపించింది. నేనెప్పుడు ఆమెతో మాట్లాడాలి అని ప్రయత్నించినా ఆమె ముఖం చిరాకుగా పెట్టి సమాధానం చెప్పేది. అన్నయ్య నాతో ప్రేమగా మాట్లాడినప్పుడు కూడా ఆమె ఓర్చుకునేది కాదు. అన్నయ్య కేవలం తనతోనే ప్రేమగా అభిమానంగా ఉండాలి అని అనుకుంటుంది. ఆయన నాకు అన్నయ్య. ఆయన మనసులో నాపై ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే వదినపై కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటప్పుడు వదిన నాపై ఎందుకు అసహనం చూపిస్తుందో అర్థం కావటం లేదు. కాలం గడుస్తూ ఉంది. అనుకోకుండాగా నాన్న ఆరోగ్యం చెడిపోయి ఆయన స్వర్గస్థులయ్యారు. నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ చాలా ఏడ్చాము. అమ్మ ఏడుస్తూ మీ అన్నయ్య పెళ్ళైతే చూశాను. నీ పెళ్ళి కూడా త్వరగా జరిగిపోతే నా బాధ్యత తీరిపోతుంది అనింది. అన్నయ్య అమ్మకి మాట ఇచ్చాడు. చెల్లికి ఏమి తక్కువ చేయకుండగా పెళ్లి చేస్తాను అని.
నాన్న చనిపోయిన తర్వాత అమ్మకి నా పెళ్లి దిగులు పట్టుకుంది. అమ్మ నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. నేను బ్రతుకున్నప్పుడే నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను అంది. కానీ ఈ విషయం మీద నేనేం మాట్లాడగలను? నేను మౌనంగా ఉండేదాన్ని. నాకన్నా పెద్దవాళ్ళు నా మంచే కోరుకుంటారు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండాలి అని నిర్ణయించుకున్నాను. అమ్మ నా కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. ఇంట్లో పనంతా అమ్మే చేసేది. ఆమె వదిన గురించి అన్నయ్యకు ఏ ఫిర్యాదు చేసేది కాదు. నేనే అన్నయ్యకు విషయం అర్థమయ్యేటట్టుగా చెప్పు అని చెప్పేదాన్ని. కానీ వాళ్ళ దృష్టిలో నా స్థాయిని తగ్గించుకోలేను. నా కొడుకు అరవింద్ వచ్చినప్పుడు కోడలు అన్ని పనులు చేస్తుంది కదా అని అమ్మ సమాధానం చెప్పింది. అన్నయ్య నా పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంట్లో పెళ్లికి సంబంధించిన మాటలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎందుకో వదినకు ఇదంతా నచ్చేది కాదు. ఇంకా వేదికకి పెళ్లి కుదరకముందే మీరు అప్పుడే కట్నానికి సంబంధించిన సామాన్లను ఎందుకు తెస్తున్నారు అనింది. వేదిక నా ఒక్కగానొక్క చెల్లెలు. ఆమెకు ఏదీ తక్కువ కాకుండా పెళ్లి చేయాలి. తను అత్తారింట్లో ఏ లోటు లేకుండగా ఆనందంగా జీవించాలి. కొంతకాలం గడిచింది. నాకొక సంబంధం వచ్చింది. ఆ సంబంధం గురించి తెలిసి అమ్మ మరియు అన్నయ్య వెంటనే సరే అన్నారు. ఎందుకంటే అబ్బాయి పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. అంతేకాకుండా మా ఊరిలోనే ధనవంతులలో ఒకరి కొడుకతడు. ఈ సంబంధం దానంతట అదే మా ఇంటికి రావటం వల్ల మా ఇంట్లో అందరూ చాలా సంతోషపడ్డారు. ఒక్క వదిన తప్ప. పెళ్లి కొడుకు వాళ్ళు వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి అని చెప్పారు. అది కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. నేను ఈ సంబంధంతో చాలా ఆనందపడ్డాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ నా కోరికల్ని పూర్తి చేసేవాడే నా భర్తగా రావాలి అని కోరుకున్నాను. నాకు కాబోయే భర్త రచిత్ చాలా మంచివాడు. మా ఊరిలోనే అందగాడు. అతడిని ఇష్టపడని అమ్మాయిలంటూ ఊర్లో ఎవ్వరూ లేరు. నాకు నేను ఎంతో అదృష్టవంతురాలుగా భావించాను. కానీ ఎంగేజ్మెంట్ రోజు జరిగిన ఒక విషయం వల్ల నా సంతోషాలన్నీ ఆవిరైపోయాయి. నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఈ సంబంధం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మా ఇంట్లో వాళ్ళందరూ గ్రహించటం మొదలుపెట్టారు. ఎంగేజ్మెంట్ రోజు రచిత్ యొక్క బంధువులు మరియు అతని తల్లిదండ్రులు మా అన్నయ్యతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించారు. మా కొడుకు ఒక పెద్ద నగరంలో చదువుకొని వచ్చాడు. అలాగే మా దగ్గర డబ్బుకు కొరత లేదు. మేము మీతో ఇచ్చిపుచ్చుకునే విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాము. ఈ మాట విని మా అన్నయ్య ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చెప్పేదేంటంటే మా అబ్బాయి చాలా అందగాడు మరియు తెలివివంతుడు. మేము కావాలనుకుంటే మీ అమ్మాయి కన్నా అందంగా ఉన్న డబ్బున్న చాలామంది అమ్మాయిలను తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ మేము నీ చెల్లెల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మా కొడుకు రచిత్ కోసం మీ అమ్మాయే మాకు బాగా నచ్చింది అని దానర్థం. మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవటం గురించి మాట్లాడుతున్నారు అని అన్నయ్య అనటంతో మాకు కట్నం కింద 40 తులాల బంగారం, 20 లక్షల డబ్బు మరియు అత్యంత విలాసవంతమైన ఇంటి సామాన్లు కావాలి. ఈ మాట విని మా అన్నయ్యకు స్పృహ కోల్పోయినంత పనయింది. మీరేం చెబుతున్నారు? ఇంత పెద్ద మొత్తంలో డబ్బును నేనెక్కడి నుంచి తీసుకొని రావాలి? నేనొక మామూలు ఉద్యోగిని. నేను నా చెల్లెలి కోసం లగ్జరీ సామాన్లను మాత్రమే ఇవ్వగలను. ఈ మాటలు విన్న రచిత్ కుటుంబ సభ్యులు హంగామా చేయటం మొదలుపెట్టారు. మా కొడుకుకు అమ్మాయిలు కరువై ఇక్కడికి రాలేదు. మేము కోరుకుంటే ఇంతకన్నా ఎక్కువ కట్నాన్నిచ్చే అమ్మాయిలను చేసుకోగలం. నువ్వు పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నావు. నీ చెల్లెల కోసం ఆ మాత్రం కట్నం ఇవ్వలేవా? ఈ మాటలు విని అన్నయ్య కంగారు పడిపోయాడు. ఆ అబ్బాయి వాళ్ళు పెట్టిన షరతులను ఒప్పుకోవద్దు అని మా వదిన చెప్పింది. అమ్మ కూడా కంగారు పడిపోయి, ఒకవేళ రచిత్ ఫ్యామిలీకి ఇన్ని డిమాండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ముందే మనతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు సంబంధం కుదుర్చుకొని ఎంగేజ్మెంట్ చేశాక ఇవన్నీ ముందుకు తీసుకొని వచ్చేంత అవసరం ఏమొచ్చింది? రచిత్ ఫ్యామిలీ ఇలాంటి కండిషన్స్ పెడుతుంది అని నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇలాంటి వరకట్నాన్ని అత్యాశపరులు మాత్రమే ఆశిస్తారు. కట్నంతో పాటు నగలు, డబ్బు డిమాండ్ చేసేవారిలో ఒక రకమైన అత్యాశ ఉంటుంది. ఈ విషయాలన్నిటి వల్ల నా హృదయం చాలా బాధపడుతుంది. అన్నయ్య నా తల మీద చెయ్యి వేసి నీకేం కావాలి అని అడిగాడు. నేను నా తలను దించుకున్నాను. అన్నయ్య, నాకేమీ వద్దు. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నీ నిర్ణయం ఏదైనా అంగీకరిస్తాను.
అంతలోనే వదిన, మీరు ఇంత డబ్బును బంగారాన్ని ఎక్కడి నుంచి సమకూర్చగలరు? చూడు రమ్య, నా చెల్లెల కోసం ఏదైనా చేస్తాను. ఇప్పుడు నా చెల్లెలకి పెళ్లి చేయటానికి నా దగ్గర డబ్బు లేదు. అయితే ఏమైంది? నేను పగలు రాత్రి కష్టపడి పెళ్లికి డబ్బును సమకూరుస్తాను. నాకు రచిత్ ఫ్యామిలీ నుండి కొంత సమయం కావాలి. నా చెల్లి పెళ్లిని రచిత్తోనే చేస్తాను. బాబు, ఇదంతా ఎలా జరుగుతుంది? అమ్మా, నువ్వు దేని గురించి కంగారు పడవద్దు. రచిత్ లాంటి మంచి సంబంధాన్ని మన చేతిలో నుంచి జారిపోకూడదు. అన్నయ్య రచిత్ కుటుంబంతో మాట్లాడి 6 నెలల గడువును ఇవ్వమని కోరాడు. నేను కంపెనీలో నుంచి లోన్ తీసుకుంటాను అని చెప్పగానే వాళ్ళు మా అన్నయ్య మాటను అంగీకరించారు. అన్నయ్య వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడు. నా పెళ్లిని ఘనంగా చేయటానికి ఇప్పుడు అన్నయ్య పగలు రాత్రి కష్టపడుతూ నెలకు ఒక్కసారే ఇంటికి వస్తున్నాడు. అన్నయ్య పట్టణం నుంచి ఎప్పుడు వచ్చినా నా కోసం కొంత బంగారాన్ని కొని తీసుకొని వచ్చేవాడు. దాన్ని అమ్మకిచ్చేవాడు. ఇదంతా చూసి రాను రాను మా వదినకు మూడు డిస్టర్బ్ అయిపోయింది. అన్నయ్య ఇంటికి ఎప్పుడు వచ్చినా వదిన అన్నయ్యతో గొడవ పడేది. అన్నయ్య నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు మా వదినకు. ఇంటి పనులను అడ్డు పెట్టుకొని చిన్న చిన్న వాటికి నన్ను అనరాని మాటలు అనేది. నా భర్త నీ కోసం పగలు రాత్రి కష్టపడుతున్నాడు. అతనికి జీవితం మీద, అతని భార్య మీద ఎటువంటి ఆలోచన లేదు. ఇదంతా కేవలం నీ వల్లే జరుగుతుంది. వదిన, ఇదంతా అన్నయ్య ఇష్టపడే సంతోషంగా చేస్తున్నాడు. మీకు ఏది నచ్చితే అది చెయ్యండి అని నేను ఇంతకు ముందే చెప్పాను. నేను అన్నయ్యను కష్టపెట్టాలి అని అనుకోలేదు. నువ్వు అమాయకురాలు అని నిరూపించుకోవటానికి నా ముందు డ్రామాలు ఆడకు. నువ్వు కనిపించే అంత మంచిదానివి కావు అన్న వదిన మాటలు విని నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. తను తరచుగా అమ్మ మరియు అన్నయ్య ముందు మంచిగా ఉండేటట్టు నటించేది. వారి వెనకాల మాత్రం ఆమె తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేది. ఎలాగో అలా 6 నెలలు గడిచిపోయాయి. నా పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. 15 రోజులు సెలవు తీసుకొని అన్నయ్య ఇంటికి వచ్చారు. నా కోసం చాలా సామాన్లను తీసుకొని వచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు ఏడుపు కూడా వస్తుంది. ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆ సమయంలో మేము ఒక సంతోషకరమైన వార్తను విన్నాము. అదేంటంటే మా వదిన తల్లి కాబోతుంది. అన్నయ్య పెళ్లికి సంబంధించిన బంగారాన్ని, డబ్బుని మొత్తం సమకూర్చాడు. ఆ సామాన్లన్నీ మా అమ్మ గదిలోని కబోర్డ్లో భద్రంగా దాచి ఉంచాడు. ఈ సంఘటన నా పెళ్లికి 3 రోజుల ముందు జరిగింది. రాత్రి మేము ఆనందంగా కలిసి భోజనం చేసి మా గదులకు వెళ్ళాము. ఎందుకో తెలియదు, భోజనం చేసిన వెంటనే నాకు గాఢంగా నిద్ర వచ్చింది. మా అమ్మ కూడా ఇలాగే చెప్పింది. ఆ రోజు అన్నయ్య కూడా త్వరగా నిద్రపోవటానికి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం నా కళ్ళు తెరుచుకోగానే సమయం 11 అయ్యింది. నాకు తల భారంగా అనిపిస్తుంది. నేనెప్పుడు కూడా ఇంతలా పడుకునేదాన్ని కాదు. నేను బయటికి వెళ్ళగానే ఇంకొక విషయం తెలిసింది. అమ్మ మరియు అన్నయ్య కూడా ఈరోజు చాలాసేపటి వరకు పడుకొనే ఉన్నారు అని. వదిన ఒక్కతే మేల్కొని ఉంది. ఇదంతా నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఉదయం 8 గంటల లోపే నిద్రలేచేవారు. ఇంతసేపు ఎవ్వరూ నిద్రపోయేవారు కాదు. బహుశా పెళ్లి పనుల్లో అమ్మ మరియు అన్నయ్య బాగా అలసిపోయి ఉంటారు అనుకున్నాను. మా ముగ్గురికి మాత్రమే తల భారంగా అనిపిస్తుంది. వదిన మాత్రం నార్మల్గానే ఉంది. క్రమంగా పెళ్లి రోజు కూడా వచ్చేసింది. పెళ్లి రోజు మధ్యాహ్న సమయంలో అన్నయ్య వదినతో అమ్మ కబోర్డ్లో ఉండే బంగారం మొత్తం తీసుకొని రా అని చెప్పాడు. కొంతసేపటికి వెనక్కి తిరిగి వచ్చిన వదిన నా దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నా చెయ్యి పట్టుకొని, చెప్పు, నగలెక్కడున్నాయో అని అడిగింది. నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, వదినా, మీరేం చెప్తున్నారు? అన్నయ్య వదినతో, ముందు నా చెల్లి చేతిని వదులు. ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఇందులో నా చెల్లి ప్రమేయం ఏముందో నాకు చెప్పు. అప్పుడు వదిన, నేను చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. మీ చెల్లెలు బయట ఇంకెవరితోనో ప్రేమాయణాన్ని నడిపిస్తుంది. కానీ మీరు మీ చెల్లెల మీద చాలా నమ్మకం ఉంచుకున్నారు. అక్కడ కబోర్డ్లో నగలు లేవని వదిన చెప్పటంతో, అప్పుడు నగలు ఎక్కడికి పోయాయి అని అన్నయ్య అడిగాడు. ఏమో, మీ చెల్లికే తెలియాలి. ఆమెనే అడగండి. ఆమె తన ప్రేమికుడితో మాట్లాడటం నా చెవులతో నేను విన్నాను. నీ చెల్లెలతడితో పారిపోవటానికి ప్లాన్లు వేస్తుంది. పెళ్లికి కొంత సమయం ముందు మనం ఇక్కడి నుండి పారిపోదాం అనుకున్నారు. అయితే
మీ చెల్లెలు చాలా తెలివిగా నగల్ని ముందే మాయం చేసింది. అమ్మ వదినతో నువ్వు ఏం చెబుతున్నావు? నా కూతురుపై ఇలాంటి నిందలను ఎలా వెయ్యగలవు? అత్తయ్య, నేను నిజమే చెబుతున్నాను. చాలాసార్లు వేదిక ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉండటం నేను నా కళ్ళతో చూశాను. ఏ అబ్బాయి అని అన్నయ్య అడిగాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. మీ చెల్లెలు చెబుతుంది అతను ఎవరు అనేది అని వదిన చెప్పటంతో నేను భయపడిపోయి అన్న వైపు చూశాను. మా అన్నయ్య కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నయ్య, అలాంటిదేమీ లేదు. వదిన అబద్ధం చెబుతుంది. నేను నీకు తలవంపులు తెచ్చే ఏ పని చేయటం లేదు. ఒకవైపు నుంచి అమ్మ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. కానీ వదిన మాత్రం అన్నయ్యను నాపై రెచ్చగొట్టటమే పనిగా పెట్టుకుంది. వదిన మాటలను నమ్మిన అన్నయ్య నేనే ఆ బంగారునంతా కొట్టేశాను అని నమ్ముతున్నాడు. అలాగే నేను ఒక అబ్బాయితో అఫైర్ కూడా నడుపుతున్నాను అని అనుకుంటున్నాడు. అన్నయ్య అమ్మతో, అమ్మా, ఇక నుంచి తన మీద కన్నేసి ఉంచు. తను మన గౌరవాన్ని పరువును మంట కలిపి వెళ్ళిపోకముందే తనని గదిలో బంధించు. అన్నయ్య మాటిమాటికి ఆ బంగారాన్ని ఎవరికిచ్చావని అడుగుతూనే ఉన్నాడు. అసలు ఆ బంగారం ఎక్కడికి పోయిందో నాకే తెలియదు. అలాంటిది నేను వాళ్ళకేమని చెప్పను? ఏడ్చి ఏడ్చి నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారిపోవటంతో తనని ఒక గదిలో ఉంచారు. ఇప్పుడు ఈ విషయంపై మేమిద్దరం మాట్లాడుకోవటానికి కూడా కుదరటం లేదు. ఎందుకంటే ఇంట్లో అతిథులు ఉన్నారు కాబట్టి. సాయంత్రం పెళ్లి కొడుకు ఊరేగింపుతో కళ్యాణ మండపానికి చేరుకునే సమయం ఆసన్నం అవ్వటంతో ఇంతకాలం ఈ పెళ్లి కోసం కష్టపడి కూడపెట్టిందంతా నాశనం అయిపోయింది అని అన్నయ్య బాధపడుతున్నాడు. పెళ్లి కొడుకు ఊరేగింపుతో వచ్చేశాడు. నేను పెళ్లి కూతురుగా ముస్తాబై ఉన్నాను. అన్నయ్య వదిన మాటలను నమ్మి తన చెల్లెల్ని దోషిగా భావిస్తాడని నేను అనుకోలేదు. మా అమ్మ నుంచి ఇది ఊహించలేదు. వదిన అమ్మను కూడా తన మాయలో పడేసింది. అమ్మ కూడా ఆమె మాటలకు పూర్తిగా ప్రభావితమైపోయింది. ఇప్పుడు అన్నిటినీ కాలానికే వదిలేశాము. పెళ్లి ఊరేగింపుతో వచ్చిన పెళ్లి కొడుకును మరియు అతని కుటుంబ సభ్యులను ఆహ్వానించటం కోసం నన్ను పిలిచారు. అప్పుడు రచిత్ ఫ్యామిలీ పెళ్లి కూతుర్ని కళ్యాణ మండపంలో నుంచి బయటికి పిలిచే ముందు మేము డబ్బులను మరియు బంగారాన్ని చూడాలి అనుకుంటున్నాము. ఈ మాట వినగానే మా అన్నయ్యకు స్పృహ కోల్పోయినంత పనయ్యింది. బంగారం కనిపించటం లేదన్న ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అమ్మ మరియు అన్నయ్య టెన్షన్తో ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించింది. బంధువులందరూ వచ్చేశారు. అన్నయ్య మా అత్తామామలతో పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే లావాదేవీల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మాట మీద చాలా గట్టిగా నిలబడి ఉన్నారు. ఇచ్చిపుచ్చుకునే లావాదేవీల గురించి ముందే మాట్లాడుకోవాలి. పెళ్లి వేడుకను ఆ తర్వాత అయినా చెయ్యవచ్చు. మేము ఇక్కడికి పెళ్లి చేసుకోవటానికే వచ్చాము. ఉన్నట్టుండి ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. చాలా సమయం వరకు బంగారం లేదన్న విషయాన్ని దాచి ఉంచటానికి ప్రయత్నించారు. కానీ విషయం చేదాటిపోవటంతో రచిత్ కుటుంబ సభ్యులు హంగామా చేయటం మొదలుపెట్టారు. ముందు వరకట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుంది అని చెప్పటంతో మా బంగారు నగలు దొంగలించబడ్డాయి. నన్ను క్షమించండి. నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరు మాత్రం పెళ్లిని ఆపకుండగా జరిపించండి. పెళ్ళైన తర్వాత మీరు కోరినంత బంగారాన్ని నేను సమకూరుస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి అని మా అన్నయ్య చేతులు జోడిస్తూ వాళ్ళను అభ్యర్థించాడు. ఈ మాట విన్న రచిత్ తండ్రి పగలబడి నవ్వుతూ, నువ్వు మమ్మల్ని వెర్రోలని చెయ్యటానికి ఇక్కడికి పిలిపించావా? అందరి ముందు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావంటూ అరవటం మొదలుపెట్టాడు. నీ దగ్గర ఏమీ లేదు, కానీ బాగా చదువుకున్న అందమైన అబ్బాయిని మీ కూతురికిచ్చి పెళ్లి చేసే ఆలోచనలో మాత్రం ఉన్నారు. మనం ఈ విషయం గురించి ఎంగేజ్మెంట్లోనే మాట్లాడుకున్నాం. నువ్వు బంగారము చోరీ జరిగిందని అబద్ధం చెబుతున్నావు. అసలు నువ్వు బంగారాన్ని కొని ఉండవు అన్నాడు. అప్పుడు అన్నయ్య, చూడండి, కేవలం బంగారం మాత్రమే దొంగలించబడింది. 20 లక్షల డబ్బు మరియు లగ్జరీ సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. అతి త్వరలోనే మీకు బంగారాన్ని అందజేస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. కానీ నా అన్నయ్య చేసే అభ్యర్థన ఆ వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపించటం లేదనిపించింది. అన్నయ్య కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. వాళ్ళు మా అన్నయ్య మాటను ఒక్కటి కూడా వినిపించుకోకుండగా ఊరేగింపు నుంచి వెనుతిరగటం మొదలుపెట్టారు.
మా అన్నయ్య వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు. వదిన ఒకవైపు నిలబడి తమాషాను చూస్తూ ఉంది. ఈ చిచ్చు ఈ మహాతల్లే పెట్టింది. ఆ బంగారం ఎక్కడికి పోయిందో, ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ నా క్యారెక్టర్పై లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం చాలా నీచంగా ఉన్నాయి. నా పెళ్లి ఊరేగింపు వెనక్కి వెళ్ళిపోయింది. మా అన్నయ్య నా పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ కేవలం బంగారు మూలంగా వ్యర్థమైపోయాయి. అన్నయ్య నా దగ్గరికి వచ్చి నా ముఖం మీద గట్టిగా కొట్టి, ఈ రోజు ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే నేను అందరి ముందు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పాడు. బంధువులందరి ముందు అన్నయ్య నా మీద చెయ్యి ఎత్తటంతో నా మనసు విరిగిపోయింది. మా అమ్మ కూడా నాకు శాపనార్థాలు పెడుతుంది. నువ్వు పుట్టకముందే ఎందుకు చనిపోలేదు? నువ్వు ముందే చనిపోయి ఉంటే ఈ రోజును మేము ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. నేనేమీ చెయ్యలేదని వాళ్లకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎవరు కూడా నా మాట వినటానికి సిద్ధంగా లేరు. వదిన ముఖంలో ఒక విచిత్రమైన చిరునవ్వు వచ్చింది. నాకు అర్థమైపోయింది, ఇదంతా వదిన పని అని. అన్నయ్య అందరి ముందు అవమానాలు పడుతున్నాడు. ఈ సమయంలో ఎవరైనా వచ్చి నా గౌరవాన్ని కాపాడండి, ఎవరైనా ముందుకు వచ్చి తనని స్వీకరించండి అంటూ అన్నయ్య వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. మా అమ్మ ఆరోగ్యం దిగజారిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా నిలబడి తమాషాను చూస్తూ ఉన్నారు. అన్నయ్య ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నా చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కట్నం కారణంగా పెళ్లి కొడుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఏడుస్తుండగా అప్పుడు ఒక్కసారిగా అతిథుల మధ్యలో నుంచి పెద్ద శబ్దం రావటంతో మేమందరం మా వైపు చూశాము. మాకు ఎదురుగా వచ్చి నిలబడిన ఆ వ్యక్తిని చూసి ఒక్కసారి అందరం ఉలిక్కిపడ్డాము. ఆ వ్యక్తి వచ్చి, నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు మీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నారా అనటంతో ఈ ప్రశ్న విని అన్నయ్య ఆశ్చర్యపోయి అతని వైపు చూశాడు. అతను మా ఊర్లో కూరగాయలను అమ్ముతాడు అని నా వెనకాల నిలబడి ఉన్న పద్మ చిన్నమ్మ చెప్పింది. ఆమె మాట విన్న అతడు, అవును, నేను కూరగాయలను ఇంటింటికి తీసుకెళ్లి అమ్ముకుంటూ ఉంటాను. నాకు వచ్చే డబ్బుతో గౌరవంగా మీ చెల్లెలి కడుపును నింపగలను. ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ చెల్లెలికి వివాహం చెయ్యాలనుకున్న కుటుంబంలో భారీ కట్నం ఇచ్చిన తర్వాత కూడా మీ చెల్లెలు అక్కడ సంతోషంగా ఉంటుందని ఏదైనా గ్యారంటీ ఉందా? వాళ్ళు అత్యాశపరులు. మీ చెల్లెల్ని కోడలుగా చేసుకోవటమే వారికి అతిపెద్ద సంపద. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి సైలెంట్గా ఉంటూ తన తల్లిదండ్రుల మాట వింటున్నాడు. అతడు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మాటపై అతడు గొంతును ఎత్తాల్సింది, కానీ తన తల్లిదండ్రులు చేసేది కరెక్టే అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అలాంటి వాడు తన భార్యకు ఎప్పటికీ అండగా నిలబడలేడు. అతడు మా అన్నయ్య ముందు చేతులు జోడించి, నేను చాలా తక్కువ సంపాదిస్తాను, కానీ మీ చెల్లెల్ని జీవితాంతం చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మీకు హామీ ఇస్తున్నాను అనటంతో అతడి మాటలు విని అన్నయ్య ఇంప్రెస్ అయిపోయాడు. ఈ విధంగా మా అన్నయ్య అతడితో నా పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కసారిగా నా జీవితంలో ఎటువంటి మలుపు చోటు చేసుకుంది. ఈ రోజు రచిత్ కాకుండా ఒక మామూలు కూరగాయల వ్యాపారితో నా వివాహం జరగబోతుంది. అతనికి ఎటువంటి హోదా లేదు, ముందు వెనక ఎవ్వరూ లేరు, ఎటువంటి కుటుంబము లేదు. నేను నిశ్శబ్దంగా అన్నిటినీ భరిస్తూ వస్తున్నాను. అన్నయ్య గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అతన్ని వివాహం చేసుకున్నాను. అన్నయ్య ఒక్కసారైనా నాకు ఈ వివాహం చేసుకోవటం ఇష్టమా లేదా అని అడిగితే బాగుండు అనిపించింది. ఒక కూరగాయల వ్యక్తితో నా వివాహం చేసి మా అన్నయ్య చేతులు దులిపేసుకున్నాడు. అన్నయ్య నా మీద కోపంతో నా తలపైన చెయ్యి వేసి ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. నేను నిశ్శబ్దంగా ఆ కూరగాయల వ్యాపారి అయిన పునీత్ని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేశాను. ఆ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది. ఇలాంటి ఇంట్లో నేను ఉంటాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఇల్లు అక్కడక్కడ ధ్వంసమయ్యింది. ఆ ఇల్లును బాగు చేసి ఎన్నో ఏళ్ళు గడిచినట్లుగా అనిపిస్తుంది. ఆ ఇంటి యొక్క పరిస్థితి చూసి నాకొక్క క్షణం అక్కడ ఉండాలనిపించలేదు. ఇల్లంతా సాలెపురుగులతో, దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. చాలా రోజుల నుంచి ఇల్లు ఖాళీ పడి ఉన్నట్లుగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుంది. మంచం మీద కూర్చో అని అతడు సైగ చేశాడు. నేను కూర్చొని నా జీవితంలో రాబోయే బాధాకరమైన రోజుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను.
ఇంతలోనే అతడు నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతడు దగ్గరికి రావటం చూసి నేను భయపడిపోయి వెనక్కి జరిగాను. నువ్వు భయపడాల్సిన పని లేదు అంటూ అతడు తన చేతిని ముందుకు చాచి ఒక చిన్న గిఫ్టును ఇస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇది నేను నీ కోసం తీసుకొచ్చాను. ఇదేదో మామూలు గిఫ్ట్ అయి ఉంటుంది అనుకున్నాను, కానీ నేను దాన్ని తెరిచి చూసేసరికి స్పృహ కోల్పోయినంత పని అయ్యింది. అందులో డైమండ్ రింగ్ ఉంది. అతని ఇంటి పరిస్థితిని చూసి నా చేతిలోని బంగారపు ఉంగరాన్ని నేను నమ్మలేకపోయాను. ఏం ఆలోచిస్తున్నావన్నాడు. నేనేమీ అనలేదు. ఇంత ఖరీదైన ఉంగరం మీ దగ్గర? అప్పుడు అతడు నేను చెప్పిన దానికి నవ్వటం మొదలుపెట్టాడు. నేను నీకు నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నీతో నాకు పెళ్లి జరిగిపోయింది. నేను జార్ఖండ్ నుంచి వచ్చాను. నేనొక డిఎంని. ఈ ప్రాంతంలో చాలామంది ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారు అని కంప్లైంట్ రావటం వల్ల నేను మారువేషంలో వాటి గురించి తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులయ్యింది. నేను కూరగాయలు అమ్మే నెపంతో అటూ ఇటూ తిరిగి అందరితో మాట్లాడి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా స్థలాలను ఆక్రమిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నాను. ఊరు బాగా వెనకపడి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నేను ఈ ఊరిని బాగు చేద్దామనుకుంటున్నాను. అంతలోనే నేను మీ పెళ్ళికి వచ్చాను. మీ అన్నయ్య నిస్సహాయ స్థితిని చూశాను. కట్నం డబ్బు ఇవ్వకపోవటం వల్ల పెళ్లి కొడుకు ఊరేగింపు వెనక్కి వెళ్ళిపోయింది. దానివల్ల నీ పెళ్లి ఆగిపోయింది. ఈ దురాచారాన్ని ఆపివేయాలనే ఆశయంతో ఉన్నవాడిని. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి, మీ అన్నయ్య పరువు కాపాడటానికి ముందుకు వచ్చాను. నేను మిమ్మల్ని మొదటిసారి చూసింది పెళ్లిలో కాదు, అంతకు ముందు 2-3 సార్లు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు బజార్లో చూశాను. నాకు నువ్వు నచ్చావు. ఆ దేవుడు నాకు నచ్చిన వారిని భార్యగా ప్రసాదించాడని ఆనందించాను. పునీత్ మాటలు విని నాకు నా చెవులపై నమ్మకం కలగటం లేదు. నోటి నుంచి మాట రావటం లేదు. ఇదంతా నిజమేనా అనిపించింది. ఎవరినైతే కూరగాయలు అమ్ముకునేవాడనుకున్నాను, అతను ఒక డిఎం. ఆ దేవుడి దయ వల్ల నాకు అన్నీ ఉన్నాయి. నేను వచ్చిన పని పూర్తవ్వగానే నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను అని పునీత్ చెప్పిన మాటలు నా ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. ఆయన నన్ను పూరే గుడిసెలోకి తీసుకొచ్చారు. అది నివాస యోగ్యానికి అసలు సౌకర్యంగా ఉండేది కాదు. కానీ నేను దాన్ని శుభ్రం చేసి నివాస యోగ్యంగా మలిచాను. వదిన నన్ను కూరగాయలు అమ్ముకునే వాడితో పెళ్లి చేయటం వల్ల నా జీవితం ఇంకా దుర్భరంగా అయిపోయిందని ఆనందపడుతుంది. కానీ రచిత్ కంటే పునీత్తో పెళ్లి జరగటం వల్ల ఇంతటి సుఖమైన జీవితాన్ని గడుపుతానని కలలో కూడా అనుకోలేదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను నా పుట్టింటికి వెళ్ళాను. అక్కడి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. విషయం ఏంటంటే, వదినకు అనారోగ్యంగా ఉంది. ఆమెకు గర్భాస్రావం అయ్యింది. అందుకు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పునీత్తో పెళ్ళైన తర్వాత నేను ఒక బికారి దానిలా జీవితాన్ని గడుపుతాను అనుకుంది, కానీ తన ఆలోచనకు వ్యతిరేకంగా నేను ఉండేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. నేను వదిన దగ్గరికి వెళ్ళి, మీరు నాకు చాలా చెడు చేశారు, అందుకే ఆ దేవుడు మీకు శిక్షను విధించాడు. కానీ మీరు నాకు చేసిన దానికి ఆ దేవుడు నాకు వరంలా ప్రసాదించాడు. నా భర్త మీరనుకున్నట్టు కూరగాయలు అమ్మేవాడు కాదు. అతను ఒక పెద్ద ఆఫీసర్. ఇక్కడ ఒక పని మీద వచ్చాడు. నా మాట విని వదిన బాగా ఏడ్చింది. తర్వాత నన్ను క్షమించు అని అడిగింది. నిజంగానే నేను నీకెంతో ద్రోహం చెయ్యాలని చూశాను. దానికి తగ్గ శిక్ష నాకు పడింది. నేను నాకు కలగబోయే పిల్లవాడి కోసం ఎన్నో కలలు కన్నాను. నేను నీ ఆనందాన్ని ఎలాగైతే నాశనం చేశానో, అలాగే ఆ దేవుడు కూడా నా సంతోషాన్ని దూరం చేశాడు. నువ్వు వెళ్ళిన తర్వాత నేను మెట్లపై నుంచి పడిపోయాను. నా బిడ్డను కోల్పోయాను. వదిన, మీరు నాతో ఎందుకింత అరాచకంగా వ్యవహరించారు? నన్ను అన్నయ్య దృష్టిలో బాగా పడిపోయేలా చేశారు అన్నాను. వదిన ఏడుస్తూ, నాకు అలా చేయటం అసలు ఇష్టం లేదు, కానీ నా భర్త నాకంటే ఎక్కువ నీకు విలువనివ్వటం, నీ కోసం అన్ని నగలు సమకూర్చటం చూసి నేను ఓర్చలేకపోయాను. అందుకే ఒకరోజు రాత్రి అందరూ తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపి పెట్టాను. అందరూ పడుకున్న తర్వాత నేను బీరువా నుంచి బంగారాన్ని తీసుకున్నాను. దాన్ని మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఆ అపవాదను నీపై మోపాను. నువ్వు ఎవరో అబ్బాయిని ప్రేమించావని, అతనికే నగలిచ్చావని, నువ్వు అతనితో వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యావని చెప్పటంతో మీ అన్నయ్య నా మాటలు నమ్మారు. కానీ
నా భర్త చేతులు జోడించి ఏడవటం చూసి నేను చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది. కానీ ఆ సమయంలో నేనేమీ చెయ్యలేకపోయాను అని వదిన ఏడుస్తుండగానే అన్నయ్య గదిలోకి వచ్చాడు. వదిన చెప్పిన ప్రతి ఒక్క మాట విన్నాడు. ఈరోజు ఆయనకు నిజం తెలిసింది. ఆయన వదినపై బాగా కోప్పడ్డారు. నా ముందు సిగ్గుతో తలదించుకున్నాడు. చెల్లమ్మ, నన్ను క్షమించు. నీ వదిన మాటలు విని నిన్ను అవమానించాను. తప్పు మీ వదినదే కాదు, నాది కూడా ఉంది. ఆమె మాటల్లో నేను పడకుండా ఉండాల్సింది, నీపై నమ్మకం పెట్టుకోవాల్సింది అన్నాడు అన్నయ్య. అన్నయ్య, మీరేమీ తప్పు చేయలేదు. వదిన కూడా ఏడుస్తూ నాకు క్షమాపణలు చెప్పింది. నా చెల్లెలు నిన్ను క్షమించవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను క్షమించను అని అన్నయ్య వదినపై కోప్పడ్డాడు. నేను అన్నయ్యకు పునీత్ గురించి అన్ని విషయాలు చెప్పాను. దీనివల్ల అన్నయ్య గుండెలో మోస్తున్న భారాన్ని దించినంత ప్రశాంతంగా ఆనందపడ్డాడు. నేను అన్నయ్యని వదినను క్షమించేశాను. నేను మా ఇంటికి వచ్చేశాను. మరుసటి రోజు వదిన మా ఇంటికి వచ్చి నన్ను క్షమించు అని మళ్ళీ నాకు క్షమాపణలు చెప్పింది. పునీత్కి కూడా క్షమాపణలు కోరుకుంది. నేను బాగా చదువుకున్నాను, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను అని పునీత్ని కోరింది. పునీత్కి కూడా చదువుకున్న మరియు ఆ ఊర్లో ఉండే ఒకరి సహకారం ఎంతో అవసరం ఉంది. అందుకే పునీత్ మరియు వదిన కలిసి అతి తక్కువ సమయంలోనే ఆ ఊరిలో ఎవరైతే స్థలాలను ఆక్రమించారో వాళ్ళ వివరాలను సేకరించారు. దీనిలో వదిన పాత్ర ఎంతో ఉంది. ఈ విషయం ఎప్పుడైతే అన్నయ్యకు తెలిసిందో ఆయన వదినను మనస్ఫూర్తిగా క్షమించారు. పునీత్ సేకరించిన ఆధారాల ఆధారంగా ఎవరైతే స్థలాలను ఆక్రమించారో వాళ్ళను కటకటాల పాలు చేశారు. వదిన వాళ్ళ చిన్నమ్మ దగ్గర దాచి ఉంచిన నగలను తీసుకొని వచ్చి అన్నయ్యకు ఇచ్చేసింది. అన్నయ్య వాటిని నాకు కానుకగా ఇచ్చారు. పునీత్ ఊరిలో వరకట్న నిషేధ ఉద్యమం తీసుకొని వచ్చి సఫలీకృతమయ్యారు. ఆడపిల్లల్ని చదివించండి, వాళ్ళని విద్యావంతుల్ని చెయ్యండి అని ప్రజలలో ఒక సంకల్పం రగిలేలా చేశారు. అంతేకాక ఊరిలో మంచి స్కూల్ మరియు వైద్యశాల ఏర్పాట్లకు ఆయన ఎంతో కృషి చేసి విజయం సాధించారు. ఆయన వచ్చిన పని పూర్తయ్యాక నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళను కలిసి నాకు చాలా ఆనందం కలిగింది. మా వదిన ఇప్పటికీ ఆమె చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతూ ఉంది. ఏ వ్యక్తికైనా తను చేసింది తప్పు అని తెలుస్తుందో దాన్ని మార్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. వదిన అదే పని చేసింది. కానీ ఆ దేవుడు వదినకు గర్భశోకం మిగిల్చాడు. ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నాకు పునీత్ లాంటి మంచి వ్యక్తితో వివాహం జరిగి ఉండేది కాదు. నేను పునీత్తో పాటు పట్టణానికి వచ్చేశాను. వాళ్ళ కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, మా వదిన మళ్ళీ గర్భం దాల్చాలి అని. ఆమె చేసిన ఒక తప్పుడు పని వల్ల నాకు మంచి భర్త మరియు మంచి కుటుంబం దక్కింది. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా నేనేం తెలియజేయాలనుకుంటున్నాను అంటే, మనలో ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయతో ఎదుటివారిని దెబ్బతీయాలి అనుకుంటే భవిష్యత్తులో మనమే దెబ్బతినవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.